రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. ప్రభుత్వంతో చర్చలు విఫలం కావడంతో మంగళవారం అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగారు. దీంతో డిపోల్లోనే ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. డిపోల వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. సమ్మెతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. పలుచోట్ల ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. ప్రభుత్వంతో చర్చలు విఫలం కావడంతో మంగళవారం అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగారు. దీంతో డిపోల్లోనే ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. డిపోల వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. సమ్మెతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. పలుచోట్ల ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు. కార్మికుల ఐక్యత 21-25 పే స్కేళ్లు వెంటనే 21-25 పే స్కేళ్లు వెంటనే మాకు రావాల్సిన 21-25 పే స్కేళ్లు వెంటనే వాళ్ళు అర్థం చెప్తారా కాదు ఇప్పుడు ఏం చెప్తారు పిల్లలతో సంసారం చేయకండి. ప్రభుత్వంలో యూనియన్ ఏర్పరిచారు. యూనియన్ ఆర్టీసీలో ట్రేడ్ యూనియన్ ఆర్టీసీలో ట్రేడ్ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. ప్రభుత్వంతో చర్చలు విఫలం కావడంతో మంగళవారం అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగారు. దీంతో డిపోల్లోనే ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. డిపోల వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. సమ్మెతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. పలుచోట్ల ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు. అడిగేది అదే, మేము కొంతమ్మ కోరికలు ఏం కోరుతాం. ఆ రోజు మీరు ఏదైతే కాంగ్రెస్ పార్టీగా 21-25 పే స్కేళ్లు వెంటనే మాకు రావాల్సిన 21-25 పే స్కేళ్లు వెంటనే ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీ పరిరక్షణ, ప్రజా శ్రేయస్సు కోసం కార్మికులు సహకరించి వెంటనే సమ్మె బాట వీడాలని కోరారు. సమ్మెతో సమస్యలు పరిష్కారం కావని, దానికోసం ప్రత్యేక కమిటీ వేశామని తెలిపారు. పరిష్కార మార్గాలపై 4 వారాల్లోపు నివేదిక ఇవ్వాలని కమిటీని ఆదేశించినట్లు పేర్కొన్నారు. కమిటీల పేరుతో కాలయాపన చేస్తున్నామని మాట్లాడటం సరికాదని ఆర్టీసీ ఐకాసా నేతలకు సూచించారు. కార్మికులు లేవనెత్తిన 32 అంశాల్లో 29 అంశాలపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని స్పష్టం చేశారు. ఆర్టీసీ విలీనం, గుర్తింపు సంఘాల ఎన్నికల అంశం ప్రస్తుతం పెండింగ్లో ఉందని వెల్లడించారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దగ్గర చర్చిస్తామని స్పష్టం చేశారు. పేదల ప్రయాణాలకు ఆర్టీసీ కార్మికులు ఇబ్బందులు కలగజేయవద్దని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు.